నువ్వు తీసుకున్న నిర్ణయం నిజంగా నువ్వు తీసుకున్నదేనా? సేమ్ సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, బాగా వినండి. నువ్వు తీసుకున్న నిర్ణయం నిజంగా నువ్వు తీసుకున్నదేనా? ఒకసారి ఆలోచించు. నువ్వు తీసుకున్న ప్రతి డెసిషన్ నిజంగా లాజిక్ తోనే తీసుకుంటున్నావా, లేదంటే ముందు డిసైడ్ చేసుకుని తర్వాత రీజన్స్ వెతుకుతున్నావా? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన డెసిషన్స్ మీద మన ఎమోషన్స్ చాలా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. చాలా సార్లు మనకు ఒక ఆప్షన్ నచ్చుతుంది, తర్వాత దానికి రీజన్స్ వెతుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్పెన్సివ్ ఫోన్ చూసామనుకోండి, మొదట ఇది చాలా బాగుంది, ఇది నాకు కావాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత మన బ్రెయిన్ వెంటనే ఎలాగైనా దీన్ని కొనాలి అనే రీజన్స్ వెతుకుతుంది. కెమెరా చాలా బాగుంది, బ్యాటరీ బాగుంది, లాంగ్ టర్మ్ యూజర్స్ కూడా మంచిదే అని. కానీ ఇక్కడ మనకు ట్రిగర్ అయిన మొదటి పాయింట్ ఏంటి? నాకు ఇది నచ్చింది. సేమ్ థింగ్ మనుషుల విషయంలో కూడా జరుగుతుంది. ఒక వ్యక్తిని మొదటిసారి చూసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, తర్వాత వాళ్ళ గురించి మన ఒపీనియన్ కి మ్యాచ్ అయ్యే థింగ్స్ ని ఎక్కువగా నోటీస్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే నెక్స్ట్ టైం ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఆగి మిమ్మల్ని మీరు అడగండి, నాకు ఇది నిజంగా కావాలా, లేదా నాకు ఇది నచ్చింది కాబట్టి రీజన్స్ వెతుకుతున్నానా? ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.